బీహార్లో ఓటమి, మీకు బీహార్లో విజయం, ఇక్కడ ఘోర ఓటమి. సేమ్ కాంగ్రెస్కు ఉన్నట్టే మీ పరిస్థితి ఉంది. ఇక్కడ ఏం చెప్తారు దీనిపై? ఓట్లను కనుక మనం జూబిలీస్ వెళ్తున్నాం చూసినట్టయితే 1,94,000 ఓట్లు, 1,38,000 ఓట్లు మైనారిటీ ఉన్నాయని మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం. అంటే ప్రయత్నం చేస్తే ఎలా ఎన్నికల్లో మార్పు తీసుకురావడానికి జూబిలీస్ ఒక ఉదాహరణ. ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఆ అననుకూలతలతో మొదలైంది. అంటే ఎగనెస్ట్ ఆల్ ఆర్డ్స్ మీకు ఈ సిట్టింగ్ బీఆర్ఎస్ సీటు, 2 క్యాండిడేట్ పట్ల సానుభూతి, 3 బీజేపీ పెద్దగా ప్రభావం చూపని పరిస్థితి డే 1 నుంచి. బీజేపీ కనుక కాస్త ప్రభావం చూపితే అపోజిషన్ ఓట్ స్ప్లిట్ అయి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. బీఆర్ఎస్ మొదటి నుంచే డీలా పడింది. 4వది కాంగ్రెస్ పార్టీకి 2023లో కూడా హైదరాబాద్లో సీట్లు రాలేదు. 5వది లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి వచ్చింది కానీ కాంగ్రెస్కి రాలేదు. 5వది లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి వచ్చింది కానీ కాంగ్రెస్కి రాలేదు. 6వది కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి స్టార్ట్ అయింది, చాలా బలంగా వినిపించింది. 7వది కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్లో డెవలప్మెంట్ చేసిందన్న భావ ప్రజల్లో ఉంది. 8వది కాంగ్రెస్ పార్టీ చాలా విచిత్ర పోకడ ప్రదర్శించింది. ఇదే సమయంలో మంత్రుల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. కొండా సురేఖ ఎపిసోడ్ చూసాం, పొన్నం ప్రభాకర్ ప్లస్ లక్ష్మణ్ కుమార్ ఎపిసోడ్ చూసాం, వివేక్ వర్సెస్ లక్ష్మణ్ కుమార్ ఎపిసోడ్ చూసాం. కాంగ్రెస్ అగ్లీ స్పెక్టకల్ అంటారు. సో కాంగ్రెస్ తన అనైక్యతని చాటి చెప్పుకుంది. 9వది విత్ ఇన్ ద కాంగ్రెస్ కూడా ఒక సెక్షన్, ఈ ఎన్నిక ఓడిపోతే మంచిగుండు, రేవంత్ సంగతి తేల్చొచ్చు అని కూడా పనిగట్టుకొని కూర్చున్నారు. సో ఇలాంటి అననుకూలతలు. 10వది నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాంపెయిన్ చేసింది. క్యాండిడేట్ ఇన్కంబెన్సీ ఏమైనా ఉంటుందా కాంగ్రెస్కు? మాగంటి కుటుంబానికో మంచి పేరుంది. ఇలా 10 అననుకూలతలతో కాంగ్రెస్ మొదలైంది. కంప్లీట్గా రివర్స్ చేసుకోగలిగింది. అంటే చివరి వరకు మొమెంటంతో ఎలక్షన్ చేశారు, చాలా మైక్రో మేనేజ్మెంట్ చేశారు, చాలా కాంక్రీట్ స్టడీ ఆఫ్ కాంక్రీట్ సిచ్యువేషన్. నాగేశ్వర్ గారు ఒక్క నిమిషం, నాగేశ్వర్ గారు మీరు ఒక్క నిమిషం లైవ్ లోనే ఉండండి. మాగంటి సునీత ఓటమి తర్వాత ఆమె మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం. మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా, ఒక మహిళ మీద ఇలా చేయటం, దీన్ని గెలిపండ్రు. అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి చూసా కదా, మొన్న నేను అడ్డం పడ్డాను, ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను, చాలా చేసుకుంటూ వచ్చాము. అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం, అన్ని చోట్ల లేడీస్నే చేసాము, అంత ధైర్యంగా నిలబడి. షేక్పేట లలిత గారు, యూసఫ్ కూడా బోర్బండ మొత్తం నేను. నువ్వెక్కడ? షేక్పేట. తన్నారు, రక్తాలు గారేటట్టు. రైట్, నాగేశ్వర్ గారు మొత్తానికి దీన్ని గెలుపు అనరు అంటూ మాగంటి సునీత ఓటమి తర్వాత మాట్లాడుతూ ఖండిస్తున్నారు. అడ్డదారుల్లో గెలిచారనే ఆరోపణ కూడా, అంటే మనం పోలింగ్ రోజు కూడా చూసాం, ఖచ్చితంగా అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు జరిగాయి, దొంగ ఓట్లు వేస్తున్నారని. లేకపోతే కొన్ని పోలింగ్ బూతుల్లో ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లే లేరు, కొన్ని చోట్ల కొన్నారని, కొన్ని చోట్ల అమ్ముడు పోయారని, కొన్ని చోట్ల బెదిరించారని, పారిపోయారని. ఇప్పుడు మాగంటి సునీత కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే ఓటమికి కారణాలు, సాకులు వెతుక్కుంటున్నట్లుగా చూడాలా దీన్ని? ఏమైనా కొంత అధికార దుర్వినియోగం కూడా జరిగినట్లు మీకేమైనా అనిపిస్తుందా? అధికారం ఉన్నంతకాలం దుర్వినియోగం ఉంటుంది. అధికారంలో ఉన్నవారు ఎవరైనా దుర్వినియోగం చేస్తారు. దుర్వినియోగం అనొచ్చు, లేదా ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్లో ఒక ఫ్యాక్టర్ది. ప్రభుత్వంలో ఉన్నవారు రిసోర్సెస్